I'm an LIC policy agent. నేను అన్నాను వారితోటి నేను ఒక LIC పాలసీ ఏజెంట్ ను ప్రతినిధిని అన్నాను. Oh, you're selling LIC policy? ఓ నీవు నిజంగా LIC పాలసీ చేస్తున్నావా? I said yes. నేను అన్నాను అవును. But my LIC policy is different. నేను చేసే LIC పాలసీ వేరేది. My LIC policy, నేను చేసే LIC పాలసీ life in Christ. నేను అన్నాను అది క్రీస్తులో జీవితము. Hallelujah. Hallelujah. The best policy because it will take you from earth into heaven and keep you there. ఓ ఈ LIC పాలసీ ఏదైతే ఉందో అది నిన్ను భూమి మీద నుండి పరలోకం తీసుకొని వెళ్ళి అక్కడ దేవుని రాజ్యంలో ఉంచుతాను. Oh, hallelujah. 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 I want this afternoon for us to get excited about the occupation God has put us into. ఓ ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను ఏ పనిలో అయితే ఉంచినాడో ఆ పనిని బట్టి నీవు ఉత్సాహభరితుడవు కావాలని నేను నిన్ను కోరుతున్నాను. When people see you, they must say, what a great job that you have. మరి ప్రజలు నీ ఉద్యోగాన్ని నీ పనిని చూసినప్పుడు ఎంత గొప్ప పనిని నీవు చేయుచున్నావని వారు చెప్పగలగాలి. I am very happy about my occupation. నేను చేస్తున్న నా పనిని గురించి నేను ఎంతో ఆనందిస్తున్నాను. I am proud about the work I do. నేను చేస్తున్న పనిని బట్టి నేను గర్విస్తున్నాను. Because I am transporting people to heaven. నేను ఎందుకంటే నేను భూమి మీద నుండి ప్రజలను పరలోకానికి తీసుకువెళ్తున్నాను. Hallelujah. 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 Our job is to plunder hell and populate heaven. To plunder hell, populate heaven. మరి మనము ఈ యొక్క పాతాళము నుండి ప్రజలను పరలోకంలోనికి తీసుకొని వెళ్ళే వారముగా మన యొక్క పని. Greatest job on the earth. మరి భూమి మీద ఉన్న అతి గొప్ప పని అయి ఉంటున్నది. Somebody shout hallelujah. ఎవరైనా హల్లెలూయా అని గట్టిగా Somebody చెప్పండి. shout hallelujah. హల్లెలూయా. You have the greatest job on earth. ఈ భూమి మీద నీకు చాలా గొప్ప పని ఉన్నది. Never be discouraged. ఎన్నడూ కూడా నిరాశపడకు. Will you say amen? ఎవరైనా ఆమేన్ అనండి. Hallelujah. హల్లెలూయా. Let's open our Bibles. ఈ సమయంలో మన బైబిల్ గ్రంథాన్ని తెద్దాం. The book of Romans chapter number 16. రోమా పత్రిక 16వ అధ్యాయంలోనికి వెళ్దాం. And reading verse number 20. 16వ అధ్యాయం 20వ వచనం నుండి నేను చదువుతాను. Romans chapter 16 and verse number 20. రోమా పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుతాను. And the God of peace will crush Satan under your feet shortly. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ పాదముల క్రింద శీఘ్రముగా చితక తొక్కును. Somebody shout hallelujah. హల్లెలూయా చెప్పండి. Can we read it all together please? అందరం కలిసి చదువుదామండి. At the count of 3 we are all going to read it. మనం అందరం కూడా 1 2 3 అనగానే అందరం కలిసి చదవబోతున్నాం. Okay, 1 2 3. And the God of peace will crush Satan under your feet shortly. Oh, praise God. ఓ దేవునికి స్తోత్రం. This is God's promise. ఇది దేవుని వాగ్దానం. The Bible says బైబిల్ చెప్తా ఉంది Satan will be crushed under our feet. సాతానుడు మన కాళ్ళ క్రింద చితకదొక్కబడతాడు. See, we all know Satan was crushed by Jesus on the cross of Calvary. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో సాతానును తొక్కినాడని మనందరం ఎరుగుదు. So we can rejoice and we all say hallelujah for that. మనమందరం కూడా ఆనందించి దాన్ని బట్టి దేవునికి స్తోత్రం అని చెప్పొచ్చు. But now Paul says, అయితే ఇప్పుడు పౌలు అంటున్నాడు, what Jesus did was a good thing. యేసుక్రీస్తు వారు ఒక గొప్ప కార్యము చేశారు. But he says Satan will be crushed under your feet shortly. ఓ ఆయన ఇప్పుడు అంటున్నాడు మరి సాతానుడు మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కబడతాడు. I thought you will say hallelujah. మీరందరూ హల్లెలూయా చెప్పమంటారు. I thought you will say hallelujah. ఓ మీరు హల్లెలూయా చెప్తారనుకున్నాను వెంటనే. Now as long as Jesus is crushing the Satan's head, we are okay. We say hallelujah. మరి మనం అందరం కూడా యేసుక్రీస్తు వారు సాతాను తలలను చితకదొక్కుతా చూచి హల్లెలూయా చెప్తాము. But now the Lord says, no, that is my story. Where is your story? మరి ప్రభు అంటున్నాడు, మంచిదే మీరు హల్లెలూయా చెప్తున్నారు, అది నా కథ, కాకపోతే మీ సంగతి ఏంటిది అని. When are you going to crush his neck? ఓ నీవెప్పుడు సాతానుని తలను చితకదొక్కబోతున్నావు? The Bible says, బైబిల్ అంటుంది you will crush Satan under your feet shortly. మరి సాతానుని శీఘ్రముగా మీరు చితకదొక్కబోతున్నారు. Will you say hallelujah? హల్లెలూయా చెప్పండి. Will you say praise the Lord? దేవునికి స్తోత్రం అని చెప్పండి. Okay, very good. Jesus said, యేసు అంటున్నాడు, I am the light of the world. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. So all the disciples said, praise the Lord.
శిష్యులందరూ అన్నారు, ఓ దేవునికి స్తోత్రం అని. Then he said, no, I also want to let you know, you are the light of the world. ఓ ఆగండి, మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారని తెలుసుకోవాలని మరలా ఆయన శిష్యులతో అన్నాడు. You see, everything we praise Jesus about, he says, I want you to perform what I performed. మనం ఈ ప్రతిదీ ఏదైతే యేసుక్రీస్తుని గురించి దేవునికి స్తోత్రం చెప్తామో, యేసు అంటున్నాడు దానిని మీరు కూడా చేయాలి అని అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. He wants to know that you will crush Satan under your feet. ఆయన అంటూ ఉన్నాడు, నీవు సాతానుని చితకదొక్కాల శీఘ్రముగా. This is a prophecy which was fulfilled. ఇది మరి దేవుని యొక్క ప్రవచనమై In ఉంటున్నది. Genesis chapter number 3 and verse number 15. మరి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా మనం దీనిని ప్రవచనముగా మనం When Adam disobeyed God, ఆదాము దేవునికి అవిధేయుడైనప్పుడు, and the Bible says the Lord came and wanted to talk to him, he hid behind something. మరి అప్పుడు వాక్యం చెప్తా ఉన్నది, దేవుడు ఆదాముతో మాట్లాడాలని వచ్చినప్పుడు అతడు చెట్ల చాటున దాగుకున్నాడు అని. And then the Lord encountered Adam, Eve and the serpent. ఆ సమయంలో దేవుడు ఆదాముతోను హవ్వతోను సర్పముతోను మాట్లాడినాడు. He said in verse number 13, అక్కడ 13వ వచనంలో verse number 15, 15వ వచనంలో దేవుడు అంటున్నాడు, and 15 says, I will put enmity between you and the woman, and between your seed and her seed. ఇక్కడ మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును 15వ వచనం. All right. And he shall bruise your head, and you shall bruise his heel. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. That's the first gospel being preached. ఇక్కడ మొట్టమొదటి మరి సువార్త ప్రకటించబడుచు ఉంటున్నా. So we are already on the winning side. ఇక్కడ మనం గమనించినట్లయితే మనము మరి విజయము వైపున ఉన్నాము అనేటువంటిది కనబడుతుంది. Amen. Amen. Though we Adam sinned against God, ఇక్కడ ఆదాము దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినప్పుడు the Lord said, I will make a way of escape. మీరు తప్పించుకొనుటకు మార్గమును సిద్ధపరుస్తానని చెప్పుచున్నాడు. So though there was a mistake, అక్కడ ఒక తప్పు జరిగినప్పటికీ God took care of the mistake through a promise. ఇక్కడ దేవుడు తన వాగ్దానము ద్వారా ఆ తప్పును సరిచేస్తూ ఉంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Every problem you and I go through, నీవు నేను వెలుచున్న ప్రతి సమస్యను కూడా there is a promise to take you out of the problem. ఆ సమస్యలో నుండి నిన్ను విడిపించడానికి దేవుని యొక్క వాగ్దానం నీకు సిద్ధంగా. There is a promise. అక్కడ ఒక నీకు వాగ్దానం Will ఉంటున్నది. you say hallelujah? అందరూ హల్లెలూయా చెప్తాం. Any problem we go through, మనం వెళ్ళే ప్రతి సమస్య there is a promise. దాని కొరకై ఒక వాగ్దానం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. My question is, నా ప్రశ్న ఏంటంటే, when will I crush Satan under my feet? నా పాదముల క్రింద నేను ఎప్పుడు సాతానును చితకదొక్కుతాను. Because it says you will crush Satan shortly. ఎందుకంటే శీఘ్రముగా నీవు సాతానును చితకదొక్కుతావని వాక్యం No, my చెప్తుంది. question was, how short is short? ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఎంత శీఘ్రముగా అంటే అది ఎంత శీఘ్రముగా Whether జరగబోతుంది. it is 2 days or 2 years, 2 days, 2 years, 2 months, what is short? 2 రోజుల 2 నెలల 2 సంవత్సరాల ఎంత శీఘ్రంగా జరగబోతుంది అది. The Lord said, ప్రభు అంటున్నాడు, when you understand that the authority is given unto you, that is the day you'll crush Satan. నీవెప్పుడైతే అధికారము ఇయ్యబడింది అని చెప్పి నీవు తెలుసుకుంటావో అదే దినమున నీవు సాతానుని చితకదొక్కుతావని ప్రభు నీతో చెప్పుచుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Information gives revelation. మరి సమాచారమే ప్రత్యక్షతగా మార్చబడుతూ ఉంటుంది. Amen. ఆమేన్. If there's no information, there's no revelation. మనం గనక సమాచారమును వినకపోతే మనకు ప్రత్యక్షత రాదు. If there's no revelation, there's no illumination. ఒకవేళ మనం ప్రత్యక్షతను గనక చూడకపోయినట్లయితే మనము మరి ఆత్మావేశములోనికి వెళ్ళే వారముగా ఉండము. Amen. ఆమేన్. So the reason why we teach is because the truth will set us free. ఎందుకు దీనిని మనం బోధించుచూ ఉన్నామంటే సత్యము మనలను స్వతంత్రులను చేస్తుంది కాబట్టి. Am I right? Am I right? నేను చెప్పేది సరి అయిందేనండి? I'll ask you a question, okay? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Does God heal people? Does God heal people? దేవుడు మనుషులను స్వస్థపరుస్తాడా? yes or no? Yes or no? How many of you say yes? ఎంతమంది అవునంటున్నారు? Are you sure? నిజమేనా? Are you sure? నిజమేనా? See, if you are sure,
ఒకవేళ మీరు వాస్తవం then I can say, Lord, heal my body. అప్పుడు నేను ప్రభువా నన్ను స్వస్థపరచుమని నేను అడగచ్చు. Am I right? Am I right? నేను చెప్పేది సరి అయింది. Because you know the truth, నీకు వాస్తవం తెలుసు కాబట్టి that truth will set you free. ఆ సత్యము నిన్ను స్వతంత్రుని చేస్తుంది. Suppose you believe that God does not heal you, ఒకవేళ దేవుడు నిన్ను స్వస్థపరచడని నీవు నమ్మినట్లయితే then you will not even pray, heal me. అలాంటప్పుడు నీవు ప్రభువా నన్ను స్వస్థపరచుమని నీవు ఎప్పుడు ప్రార్థన చేయవు. You will say, Lord, if it's your will, అప్పుడు నీవు అంటావు ప్రభువా నీ చిత్తమైతే స్వస్థపరచు, if it's okay with you, please heal me. నీకు సరి అయింది అనిపిస్తేనే స్వస్థపరచు But అంట. now because we know information, అయితే ఇప్పుడు మనకు ఆ సమాచారం తెలుసు కాబట్టి that's why we have the revelation to believe in an illumination. అందుకనే ఆ యొక్క దైవ చిత్తాన్ని లేకపోతే దైవ కార్యాన్ని నమ్మడానికి మనకు విశ్వాసం కలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. That's why now I can boldly say, Lord, heal my body. అందుకనే ఆ సమాచారాన్ని ఆ ప్రత్యక్షతను బట్టి ప్రభువా నన్ను స్వస్థపరచుమని గట్టిగా నేను ధైర్యంగా అడగొచ్చు. How did it come? How did that information come? ఈ యొక్క సమాచారం ఎలా వచ్చింది? Because it is in the scriptures. అది లేఖనాలలో ఉన్నది It కాబట్టి. is written. అది లేఖనాలలో వ్రాయబడి It ఉన్నది. is written. అది వ్రాయబడి ఉన్నది. 1 Peter 2:24, it is written. మరి 1 Peter chapter 2 and verse 24. 1 పేతురు 2:24లో వ్రాయబడి ఉన్నది. Exodus 15:26, it is written. Exodus 15:26. నిర్గమకాండం 15:26లో వ్రాయబడి ఉన్నది. Psalm 103 verses 1, 2 and 3, it is written. 103వ కీర్తన 3, 4, 5 వచనాలలో అది వ్రాయబడి ఉన్నది. Isaiah 53 verses 3 onwards, it is written. ఆ యెషయా 53వ అధ్యాయము మరిలో అది వ్రాయబడి ఉన్నది. Because it is written, అది వ్రాయబడి ఉన్నది కాబట్టి I believe. నేను నమ్ముచున్నాను. Hallelujah. హల్లెలూయా. Because it is written అది వ్రాయబడినది that కాబట్టి I will crush Satan under my feet. నేను శీఘ్రముగా సాతానుని చితకదొక్కుతాను. I believe. నేను నమ్ముచున్నాను. I receive. నేను పొందుకుంటున్నాను. And it becomes true. అది నాకు వాస్తవం And అవుతుంది. then it becomes revelation. అది మనకు ప్రత్యక్షత అవుతుంది. So when the devil comes attacking me, ఒకవేళ సాతానుడు అపవాది వచ్చి నన్ను I say I will crush your neck one more time. నేను మరలా నీ యొక్క తలను శీఘ్రముగా చితకదొక్కుచున్నాను అంటున్నాను. That is your shortly day. That is the day of shortly. అదే నీ యొక్క శీఘ్రమైన దినమై ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. The day you think the devil is beating me, I am not able to progress in life. ఒక రోజు ఏ రోజైతే నీవు సాతానుడు నన్ను మరి ఎదుర్కొంటున్నాడు, నేను వాడిని గెలవలేకపోతున్నాను. Oh, my Christian life is a struggle, brother. The devil is after me every day. ఓ నేను చాలా నిరాశలో ఉన్నాను, ఎందుకంటే సాతానుడు ప్రతిరోజు నా వెంట పడుతున్నాడు. Your information is not the right information. నీవు పొందినటువంటి ఆ సమాచారం నీకు సరి అయినదిగా That లేదు. is why he's beating us every day. అందుకనే అపవాది నిన్ను ప్రతిరోజు ఎదుర్కొంటున్నాడు. But my Bible tells me, అయితే నా బైబిల్ నాతో చెప్తా ఉంది. in the book of Luke chapter 10 and verse number 19, మరి లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం, I have given you authority over serpents and snakes and over all the power of the enemy. అక్కడ చెప్పబడుచున్నది, నేను మీకు మరి సమస్తము మీద అధికారమునిచ్చి ఉన్నాను అని చెప్తున్నాను. Nothing by any means shall harm you. ఓ ఏది కూడా మీకు హాని చేయదు అని చెప్తున్నాడు. I believe, నేను నమ్ముచున్నాను, I receive. నేను దాన్ని చూస్తా And so చదువుకున్నాను. when the evil one come against me, I say I have power over you in the name of Jesus. అందుకనే అపవాది నా మీదకి వచ్చినప్పుడు నేను అంటాను, యేసు నామములో నేను నిన్ను చితకదొక్కుచున్నానంట. Somebody shout hallelujah. హల్లెలూయా చెప్పుదాం. Somebody shout hallelujah. హల్లెలూయా చెప్పుదాం. Let me also tell you one more important truth. ఇంకొక మరి ప్రాముఖ్యమైన సత్యమును నేను మీకు So చెప్తాను. I told you about the word shortly, correct? ఇప్పుడు మరి శీఘ్రముగా అనేటువంటి దానిని So చెప్పాను. whenever you get the revelation నీకెప్పుడైతే ప్రత్యక్షత వస్తుందో that Satan is under your feet, నీ కాళ్ళ క్రింద సాతానుడు ఉన్నాడని ప్రత్యక్షత నీకు you వస్తుందో, arrived at that shortly. You arrived at shortly, that place shortly. Now, when you understand the devil is under your feet, that's when you arrived at that place. ఓ నీవు ఎప్పుడైతే సాతానుడు నీ పాదముల క్రింద ఉన్నాడని నీవు గ్రహిస్తావో అప్పుడే నీవు శీఘ్రముగా అనేటువంటి స్థలానికి వచ్చి ఉంటావు. Hallelujah. హల్లెలూయా. Am I making sense? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? Am I making sense? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? Number 2, రెండవది, the Bible says Satan will be under your feet. రెండవదిగా బైబిల్ చెప్తూ ఉంటున్నది, సాతానుడు మీ పాదముల క్రింద ఉంటాడు. And I realize my feet, I don't know what is your size, my feet is size 10.
మరి మీ పాదాల కొలత ఎంతో నాకు తెలియదు కానీ యువర్స్ ఇస్ 9 minus 10. 10 ఓకే. అయ్యగారి కాళ్ళ పాదాల పొడవు 10. Big size 10, okay? మరి అయ్యగారు పొడుగ్గా ఉన్నారు అందుకని 10. Okay, so Satan is under my feet. అక్కడ రెండవదిగా బైబిల్ ఏం చెప్తుందంటే మరి సాతానుడు మన పాదాల క్రింద ఉన్నాడు, నా పాదాల క్రింద ఉన్నాడు. So he's smaller than size 10. మరి అలాంటప్పుడు సాతానుడు నా పాదముల కొలత కంటే తక్కువ చిన్నగా ఉన్నాడని అర్థం. You see the devil like that. ఆ యొక్క అపవాదిని సాతానుని నీవు అలా చూడాలి. Somebody say hallelujah. హల్లెలూయా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Don't think that he is coming like a mammoth and disturbing you. ఓ వాడు ఒక పెద్ద మరి శత్రువుల మరి బలమైన వాడిగా వస్తున్నాడు నన్ను ఆటంకపరచడానికి అని చూడకూడదు. He comes to deceive. He's a deceiver. ఆయన మోసగాడు, వాడు మోసగాడు. Understand? So once I know his ways, I am not ignorant of the devil's devices. మరి ఎప్పుడైతే నేను వాడి యొక్క పన్నాగములను ఎరుగుతానో వాని యొక్క పన్నాగములను బట్టి భయపడేవాడుగా ఉండను. Somebody shout hallelujah. హల్లెలూయా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. I have the revelation he's nothing. I have the revelation he's nothing. He's good for nothing. ఒకవేళ నేను గనుక ఈ సత్యాన్ని గ్రహించుకున్నట్లయితే నాకున్న ప్రత్యక్షత నాకు ఉపయోగకరమైనదిగా All right, listen to me very carefully. జాగ్రత్తగా వినండి దయచేసి. According to the scriptures, లేఖనముల ప్రకారంగా it says under my feet shortly. ఓ వాడు శీఘ్రముగా మన పాదముల కింద ఉంటాడు. So I examine the word to see whose feet under whose feet will Satan come under. ఓ ఎవరి పాదముల క్రిందికి, నేను అప్పుడు వాక్యమును చాలా జాగ్రత్తగా ఆలోచించాను, ఎవరి పాదముల క్రిందికి సాతానుడు వస్తాడు. Go to the book of Romans chapter 10. ఇప్పుడు రోమా పత్రిక 10వ అధ్యాయంలోనికి వెళ్తే And let's read verse number 15. అక్కడ 15వ వచనాన్ని మనం చదువుదాం. Romans chapter 10 and verse number 15. రోమా 10వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. If you're there, will you say hallelujah? ఒకవేళ మీరు తెరిచి చూసినట్లయితే హల్లెలూయా చెప్పండి. Not everybody is there. Let me wait for 2 more seconds, okay? Let everybody open up. Are you there? మీకు దొరికిందా అండి? మీకు దొరికినట్లయితే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. If you're still searching, close your Bible and listen, okay? ఒకవేళ మీరు ఇంకా వెతుకుతున్నట్లయితే బైబిల్ మూసి వినండి. Okay, Romans 10 and verse 15. రోమా 10:15వ వచనము. How shall they preach unless they are sent? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? As it is written, ఇందు విషయమై how beautiful are the feet of those who preach the gospel of peace. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవని వ్రాయబడి Who bring glad tidings of good things. మరి ఉత్తమమైన సువార్తను ప్రకటించు వారి పాదము. Somebody shout hallelujah. హల్లెలూయా అనండి. Hallelujah. హల్లెలూయా. If you are a gospel preacher, నీవు గనుక సువార్త ప్రకటించు వాడవైతే every step you take, you're crushing the devil. నీవు వేసే ప్రతి అడుగు సాతానుని చితకదొక్కుచుంటున్నావు. I thought somebody will get excited today. ఓ ఎవరైనా ఒకరు ఉత్సాహభరితులుగా కనబడతారనుకున్నా. The feet of those who carry the gospel, ఓ ఉత్తమమైన సువార్తను మోసుకొని వెళ్ళే వారి they are the ones who will stamp Satan every day. ఓ వారు ప్రతి రోజు సాతానుని తలను చితకదొక్కుచు. Somebody shout hallelujah. హల్లెలూయా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. When you speak the gospel, నీవు సువార్తను బోధించుచున్నప్పుడు the devil's neck is broken one more time. మరొకసారి సాతానుని యొక్క తల చితకదొక్కబడి. Somebody say amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. If you want to live long నీవు గనుక చాలా కాలం బ్రతకాలనుకుంటే and live happy, నీవు సంతోషంగా బ్రతకాలనుకుంటే living long without happiness is no good. మరి మీరు చాలా కాలం బ్రతికి సంతోషం లేకపోతే ఉపయోగం లేదు. Amen. ఆమేన్. We must live very long and live happy. మనం చాలా కాలం బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి. Amen. ఆమేన్. I want to live long and live happy. మరి నేను కూడా చాలా కాలం సంతోషంగా The బ్రతకాలనుకుంటున్నాను. devil cannot take my head. The devil cannot take my head. మరి నా యొక్క మరి అపవాది నన్ను మరి దొంగిలించకూడదు. You know, he cannot take my head, literally my head. మరి వాడు నా తలను తీసుకోలేడు. John the Baptist, how did he die? John the Baptist. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలా చనిపోయినాడు? One girl was dancing and she asked her mother, what can I ask in return? This evil girl said, I want somebody's head.
మరి చూడండి, ఒక అమ్మాయి నాట్యం చేసింది. ఆ నాట్యం చేసిన అమ్మాయి నేనేం కోరుకోవాలని ఇంకొక దుష్టురాలను అడిగింది. ఆమె మరి ఆలోచన చెప్పింది. How can somebody ask for somebody's head? ఎవరో ఒకరు వేరొకరి తల కొరకు ఎలా అడగగలుగుతారు? That is the poison of the evil one. అది దుష్టుని యొక్క విషమై ఉంటున్నది. Nobody will ask for somebody's head. ఎవరు కూడా వేరే వారి యొక్క తల గురించి అడగరు. Today's young people, young girl, if you ask a young girl, what do you want? ఒకవేళ ఈ రోజు ఉన్నటువంటి యవన అమ్మాయిలను కనుక అడిగితే She will say, take care of my beauty parlor bills for the rest of my life. ఆమె ఏం చెప్తాది? నా యొక్క సౌందర్యం కొరకు అయ్యేటువంటి ఖర్చంతా చూసుకో నా జీవిత కాలం అని అంటారు. All my clothes must be supplied. All my clothes must be supplied. మరి నా యొక్క వస్త్రాలన్నీ కూడా ఇవ్వమని అడుగుతాది. But this evil one, అయితే ఈ దుష్టురాలు inspired by the devil himself, మరి సాతానుని చేత ప్రేరేపించబడి she wanted the head of a prophet. ఆమె ఒక ప్రవక్త యొక్క తలను కోరుకున్నది. Not an ordinary man. Not an ordinary man. ఒక సాధారణమైన మనుషుని తల కాదు, A prophet. ఒక ప్రవక్త యొక్క తల. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. But I am here to tell you, I will crush Satan's head. నేను మరి సాతానుని యొక్క తలను చితకదొక్కేవాడిగా ఇక్కడ ఉన్నాను. Nobody will take your head. ఎవరు కూడా నీ యొక్క తలను తీసుకోరు. Somebody say hallelujah. హల్లెలూయా చెప్పండి ఎవరైనా. Hallelujah. హల్లెలూయా. How can you talk like this, brother? You're asking, how can you talk like this? What if persecution comes? మరి మీరు అనవచ్చు, మీరు ఎందుకు ఇలా మాట్లాడగలుగుతున్నారు? ఒకవేళ శ్రమలు హింసలు వస్తే ఏంటి సంగతి అని అనొచ్చు. Because of Paul in the Bible. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే పౌలుని బట్టి మాట్లాడుతున్నాను. They wanted to kill him. అందరూ ఆయనను చంపాలనుకున్నారు. They threw stones at him to kill him. మరి అందరూ కూడా ఆయన మీద రాళ్ళు విసిరి చంపాలనుకున్నారు. They thought he was dead. ఆయన చనిపోయినాడని వారు అనుకున్నారు. But he got up and shook the dust and he walked home. అయితే ఆయన లేచి దుమ్ము దులుపుకొని లేచి నడిచి వెళ్ళిపోయినాడు. Somebody say hallelujah. హల్లెలూయా చెప్పండి. He had the revelation that Satan is under my feet. ఆయనకి అప్పుడే ఈ ప్రత్యక్షత కలిగి ఉంటున్నది. అపవాది ఆయన పాదముల క్రింద ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Satan is under my feet. సాతానుడు నా కాళ్ళ క్రింద ఉన్నాడు. When I want to go, I will go. నేను ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటానో అప్పుడే వెళ్తాను. Nobody can take my head. ఎవరు కూడా నా తలను ఛేదించలేడు. Hallelujah. హల్లెలూయా. That's why he said, అందుకనే ఆయన అంటున్నాడు, when I don't know whether to stay with you or go. I don't know whether to stay with you or to go. మరి నేను ఎప్పుడైతే ఉండాలనుకుంటానో ఉంటాను, వెళ్ళాలనుకున్నప్పుడే వెళ్తానని ఆయన. And one day he said, I have finished my race, I am going home. అయితే ఒక రోజు ఆయన అన్నాడు, నేను మంచి పోరాటం పోరాడి నా పరుగును కడముట్టించాను, నేను వెళ్తున్నాను అన్నాడు. He decided to go, he finished his assignment and he went. ఆయన ఎప్పుడైతే వెళ్ళాలని తీర్మానించుకున్నాడో అప్పుడు తన పని ముగించుకొని వెళ్ళినాడు. He knew the devil is under his feet. Hallelujah. ఎందుకంటే ఆయనకు తెలుసు అపవాది ఆయన కాళ్ళ క్రింద ఉన్నాడు. Jesus, when he died on the cross of Calvary, యేసు క్రీస్తు వారికి మరి కల్వరి సిలువకు వెళ్ళి he said, it is finished. ఆయన అన్నాడు సమాప్తమైనది అని. It is finished. సమాప్తమైనది. Then he gave up his spirit. అప్పుడు ఆయన తన ఆత్మను అప్పగించాడు. Hallelujah. హల్లెలూయా. He finished his job and then he said it's over, finished. ఆయన తన పనిని ముగించి సమాప్తమైనదని చెప్పి సమాప్తం చేశాడు. Satan is under our feet. సాతానుడు మన కాళ్ళ క్రింద ఉన్నాడు. He cannot destroy the ministry anymore. ఆయన నీ సేవను ఎంత మాత్రము కూడా నాశనం చేయలేడు. He cannot destroy your family anymore. ఆయన నీ కుటుంబాన్ని ఎంత మాత్రము నాశనం చేయలేడు. Because he's under my feet. ఎందుకంటే వాడు మన పాదముల క్రింద ఉన్నాడు. Because I'm a gospel preacher. ఎందుకంటే నేను సువార్తను ప్రకటించువాడనై Somebody ఉన్నాను. shout hallelujah. హల్లెలూయా చెప్దాం. Hallelujah. హల్లెలూయా. If you're a gospel preacher, నీవు సువార్త ప్రకటించువాడవైతే God has kept you preserved. దేవుడు నిన్ను భద్రపరిచి ఉంటున్నాడు. No weapon formed against you shall prosper. ఎవరు కూడా నిన్ను మరి కదిలించలేడు. Why? ఎందుకు? You're a carrier of good news. నీవు సువార్తను మోసుకొని వెళ్ళువాడవుగా ఉంటున్నావు. In లోకంలో ఎక్కువ పనులు ఉన్నాయి, తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు చేరండి పనిలో అని నేను ఆ ప్రకటన. Jesus said the harvest is plenty, laborers are few. యేసు ప్రభు వారు చెప్పారు, కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. So if you do the gospel work, నీవు గనుక సువార్త పని the చేసినట్లయితే Lord will have to keep us long because very few people are working. మనల్ని దేవుడు చాలా కాలం ఉంచాలి, ఎందుకంటే చాలా తక్కువ మంది పని చేస్తున్నారు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. So I got myself in a place where I am covered by angels.
మరి అందుకనే నేను దేవదూతల చేత భద్రం చేయబడినటువంటి స్థలములోనికి నేను వచ్చి ఉంటున్నాను. Hallelujah. హల్లెలూయా. If you start talking like this, నీవు గనుక ఇలా మాట్లాడడం and you మొదలుపెట్టినట్లయితే, confess that the angels are encamped around me, ఓ దేవదూతలు నా చుట్టూ ఉన్నారని చెప్పి నీవు ఒప్పుకున్నట్లయితే, and because you preach the good news of the gospel of Jesus Christ, యేసు క్రీస్తును గురించినటువంటి సువార్తను నీవు we ప్రకటించుచున్నట్లయితే, destroy Satan. Every move that we make, we destroy Satan. ఓ మనము కదిలే ప్రతి కదలికలో, మనం వేసే ప్రతి అడుగులో సాతానుని చితకదొక్కువారముగా That's ఉంటున్నాము. why Apostle Paul said అందుకనే అపోస్తలుడైన పౌలు in చెప్తున్నాడు, Romans 1:17, ఆ రోమా పత్రిక మరి 1:17లో, he said, I am not ashamed of the gospel of Christ. నేను క్రీస్తును గూర్చిన సువార్తను బట్టి సిగ్గుపడువాడను కాను అంటున్నా. I am not ashamed of the gospel of Christ. ఓ నేను క్రీస్తు సువార్తను గురించి సిగ్గుపడువాడను For కాను. it is the power of God. అది దేవుని శక్తి అయ్యున్నది. Somebody shout hallelujah. హల్లెలూయా అనండి. Every time you preach the gospel, it is the power of God. ఓ నీవు సువార్తను ప్రకటించు ప్రతిసారి అది దేవుని శక్తి అయి ఉంటున్నాడు. Praise the Lord. దేవునికి We స్తోత్రం. are handling God's power through our lives. ఓ మనము మన జీవితముల ద్వారా దేవుని శక్తిని వెలువరచువారముగా ఉంటున్నాం. Amen. ఆమేన్. Amen. I'm going to close now. ఇక్కడ నేను And I ముగించాలనుకుంటున్నాను. believe there's a break and then we will continue. మరి ఒక చిన్న విరామం తీసుకొని మరలా మనము కొనసాగించుదాం. Can we pray? మనం ప్రార్థన చేద్దాం. Can we pray? మనం ప్రార్థన చేద్దాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If you know that the devil is under your feet, you might as well shout a big hallelujah. నీ పాదముల క్రింద సాతానుడు ఉన్నాడని నీవు గుర్తించుచున్నట్లయితే ఒక పెద్ద హల్లెలూయా అని చెప్పి అరవండి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Confess, I am over the neck of Satan. ఓ నేను సాతానుని తల మీద కాలు పెట్టి ఉన్నాను, పట్టుకొని ఉన్నానని చెప్పి ఒప్పుకోనండి. Hallelujah. హల్లెలూయా. No weapon formed against me shall prosper. ఓ నాకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. I'm strong in the Lord and the power of his might. ఓ ఆయన శక్తిని బట్టి ప్రభువునందు నేను బలవంతుడనై ఉంటున్నాను. I am not ashamed of the gospel of Christ. క్రీస్తును గూర్చిన సువార్తను బట్టి నేను సిగ్గుపడువాడను It కాను. is the power of God unto salvation. ఓ అది రక్షణ పొందుటకు దేవుని శక్తి అయి ఉంటున్నాను. I am a gospel preacher. నేను సువార్తికుడనై ఉన్నాను. I receive the blessings of the gospel. ఓ నేను సువార్త ఆశీర్వాదమును పొందువాడనై ఉంటున్నాను. I bring glad tidings to people around me. ఓ నా చుట్టూ ఉన్న వారికి ఆనందభరితమైన సువార్తను ప్రకటించువాడనై ఉన్నాను. Wherever I go, I am a blessing. నేను వెళ్ళు ప్రతి చోట నేను ఒక ఆశీర్వాదముగా I ఉన్నాను. am a blessing when I go in, I am a blessing when I come out. ఓ నేను వెళ్ళినప్పుడును తిరిగి వచ్చినప్పుడును ఆశీర్వాదమై ఉన్నాను. The kingdom of God backs me up. ఓ దేవుని యొక్క రాజ్యము నాతో కూడా ఉన్నది. When I speak the word, angels will go and do what I've said. ఓ నేను మాట సెలవిచ్చినప్పుడు దేవదూతలు వెళ్లి కార్యము చేయువారై ఉంటున్నారు. Because I'm a gospel preacher. ఎందుకంటే నేను సువార్తికుడనై ఉంటున్నాను. Somebody open your mouth ఎవరైనా ఒకరు నోరు and తెరిచి, say the devil is under my feet. ఓ సాతానుడు నా కాళ్ళ క్రింద ఉన్నాడని చెప్పండి. The devil is under my feet. సాతానుడు నా కాళ్ళ క్రింద ఉన్నాడు. He cannot destroy me anymore. ఓ వాడెంత మాత్రము నన్ను నాశనము చేయలేదు. He cannot destroy my family anymore. వాడు నా కుటుంబం ఎంత మాత్రము నాశనము చేయలేదు. Because I know how small he is today. ఎందుకంటే వాడు ఎంత చిన్నవాడై ఉన్నాడో నేను ఎరుగుదును. Thank you, Lord. The blood of Christ has crushed Satan. ఓ యేసు రక్తము సాతానుని చితకదొక్కి ఉంటున్నది. అందుకు స్తోత్రము దేవా. Somebody lift your hands and praise the Lord. ఓ Hallelujah. చేతులెత్తి దేవుని స్తుతించు. Thank you for the power given to me. ఓ దేవా నాకు ఇచ్చిన శక్తిని బట్టి వందనాలు. Thank you for the anointing placed upon my life. ఓ నా మీద ఉంచబడిన అభిషేకమును బట్టి వందనాలు. I give you praise. Hallelujah. హల్లెలూయా. All of us have one enemy. మనందరికీ ఒకే శత్రువు ఉన్నాడు. Common enemy. మనందరికీ ఒకే సహజమైన శత్రువు ఉన్నాడు. He wants to deceive us. ఆ వాడు మనలను మోసపరచాలని చూస్తున్నాడు. Yesterday I was preaching in a village in a pastor's meeting. మరి నిన్నటి రోజు ఒక మరి పాస్టర్ సదస్సులో నేను మాట్లాడుతూ ఉంటాను. As I was preaching, నేను బోధించుచుంటుండగా somebody lit a rocket. You know this rocket for Deepavali. మరి దీపావళికి కాల్చేటువంటి ఆ యొక్క రాకెట్ బాంబును ఎవరో కాల్చారు. I mean it came right in between the meeting and burst.
మరి అది ఇలా తిరుగుతూ ఆ సభ ప్రాంగణంలోనికి వచ్చి అక్కడ పేలిపోయింది. How can a rocket going like this come towards us? I don't understand. మరి ఒక రాకెట్ బాంబ్ అలాంటిది ఎలా మా మీదకి ఇలా వచ్చి అలా వెళ్ళగలిగిందో నాకు అర్థం కాలేదు. It's the devil wants to disturb. ఎందుకంటే అపవాది ఆటంకపరచాలని చూస్తాడు. Amen. ఆమేన్. One day I was preaching in Raichur. Jesus calls meeting in Raichur. మరొక రోజు జీసస్ కాల్స్ వారి సభలో రాయచూరు పట్టణంలో నేను బోధిస్తా ఉంటి. Everything fine. అంత మంచిగానే ఉన్నది. When I'm ready to preach, నేను బోధించడానికి నిలబడినప్పుడు the power went. No power. కరెంట్ వెళ్ళిపోయింది. They said never has it happened in Raichur because this place is a gold mines, Hatti gold mines. There is no way the power can go, but that day the power went. మరి అక్కడ ఎప్పుడు అలా జరగలేదని చెప్పబడ్డా. ఎందుకంటే అది బంగారం గనులు ఉండేటువంటి అది యొక్క ప్రాంగణం కాబట్టి, ఏరియా కాబట్టి అక్కడ ఎప్పుడు కరెంట్ పోదు. కానీ ఆ రోజు నేను నిలబడ్డప్పుడు కరెంట్ పోయింది. So our message changed. అప్పుడు మరి యొక్క మన సందేశము మార్చబడతాయి. I started to rebuke the evil power without preaching. మరి అక్కడ నేను మరి బోధించకుండానే అపవాది తంత్రములను గద్దించడం మొదలు పెట్టాను. Power came. ఆ తర్వాత కరెంట్ వచ్చింది. Preaching. మరి నేను సందేశం ఇచ్చాను. Power went again. మరలా కరెంట్ వెళ్ళిపోయింది. Again rebuke the evil one. మరలా అలా మరి జరిగినట్లుగా చూస్తాం. See, some of us we think, okay, what to do? No power, what to do? కొన్నిసార్లు మనం పర్వాలేదులే కరెంట్ లేదు కదా అని చెప్పి రాజీ పడుతూ ఉంటాం. But I want you to get very angry today. మరి ఈ రోజైతే మీరు చాలా కోపంతో ఉండాలని నేను మిమ్మల్ని I want to raise that indignancy, that anger inside you. మరి మీలో ఉన్నటువంటి ఆ యొక్క రౌద్రాన్ని మీరు హెచ్చించుకోవాలని నేను కోరుతున్నాను. Against the devil who's causing the destruction. ఎందుకంటే ఆటంకములను కలిగించు అపవాదికి వ్యతిరేకంగా మీ రౌద్రాన్ని మీరు ఎక్కువ చేసుకోవాలనుకో. How can you keep quiet when the family is being broken? మన యొక్క కుటుంబాలు చెడిపోతున్నప్పుడు మరి మనం ఎలా నిశ్శబ్దంగా మౌనంగా ఉండగలుగుతాం? How can we keep quiet when our children are doing crazy things? మరి మనకు వ్యతిరేకంగా ప్రజలు మరి అన్ని చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా నిశ్శబ్దంగా ఉండగలుగుతాం? We must rise and speak to the demonic forces. మనము లేచి ఆ శక్తికి వ్యతిరేకంగా మాట్లాడాలి. Will you say hallelujah? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. After the time I go, you all start rebuking every evil which comes into your life. మరి నేను తిరిగి వెళ్ళిన తర్వాత మీరందరూ కూడా మీ జీవితంలోనికి వచ్చేటువంటి ప్రతి అపవాది కార్యమును గద్దించువారుగా ఉండాలి. I was preaching in Dubai one day. ఒక రోజు దుబాయ్ లో నేను వాక్యం చెప్తా ఉంటాను. And after that I spoke to my wife because she tells me to speak to her every day. My wife wants me to speak to her every day. అదే ఆ యొక్క ప్రసంగం తర్వాత నేను నా భార్యకు ఫోన్ చేసి మాట్లాడాను. నా భార్య నేను ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడాలని I have to report to the home ministry. ఎందుకంటే నేను చేసిందంతా కూడా నా యొక్క మరి హోమ్ మినిస్ట్రీకి చెప్పుకోవాల్సి వస్తుంది. Very important. చాలా ప్రాముఖ్యమైనది. All right, so I called her, she didn't pick up the phone. మరి నేను ఫోన్ చేసిన వెంటనే ఆమె ఫోన్ పికప్ చేసుకుంది. The next day I spoke to her. మళ్ళా మరుసటి రోజు నేను మళ్ళా I said, why didn't you pick up my phone? You usually wait for my call. Why didn't you pick up the phone? You usually wait for my call. మరి నేను ఫోన్ చేయగానే ఆమె కొద్దిసేపు ఆగుతుంది. కానీ ఆమె నా అనుమతి లేకుండానే ఆమె ఫోను లేపి ఉంటున్నది. No, usually what happens is whenever I speak to her, she pick up the call. That day she didn't pick up the call. I asked her why. మరి మన్నించండి, నేను ఫోన్ చేసినప్పుడు ఆమె తప్పకుండా ఫోన్ ఎత్తుకుంటాది. కానీ ఆ రోజు ఫోన్ ఎత్తుకోలేదు. ఎందుకో? She said my child was 3 years of age. She said I had to take the youngest daughter to a hospital. మరి ఆమె అన్నది నా చిన్న కూతురు 3 సంవత్సరాలది, ఆమె నేను హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది, అందుకనే నేను నీ ఫోన్ ను రిసీవ్ చేసుకోలేదు. See, by the grace of God we have not seen hospital except for her birth. మరి అప్పటి వరకు అయితే మేము ఎన్నడూ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళం కాదు, ఆమె పుట్టినప్పుడు తప్ప. So she had some stomach pain. అయితే ఆ రోజు ఆమె కొంత కడుపు నొప్పి వచ్చింది. So severe she had to call a friend and they went to hospital. అయితే ఆ రోజు తీవ్రమైనటువంటి కడుపు నొప్పి ఆ పాపకు వచ్చిన దాన్ని బట్టి ఆమె స్నేహితురాలను పిలిచి హాస్పిటల్ కి వెళ్ళాల్సి వచ్చింది. And the doctor said, madam, there's an intestine problem, you must do a surgery. మరి ఆ డాక్టర్ అది చూసి, అమ్మ లోపల ఏదో ఒక సమస్య ఉంది, మనం ఆపరేషన్ చేయాలని అన్నాడు. My wife said, అప్పుడు నా భార్య అన్నది, I want to thank God for my wife.
మరి నా భార్యను బట్టి నేను దేవుని స్తుతిస్తూ Because ఉంటున్నా. some of us under pressure we say, okay, please do whatever you want to do. ఎందుకంటే కొన్నిసార్లు కొంత ఒత్తిడికి గురైనప్పుడు పర్వాలేదులే కానియండి అని అంటూ ఉంటాం అందరం. She said, thank you doctor. ఆమె డాక్టర్ తో థాంక్యూ డాక్టర్ గారు, I am taking her home. నేనైతే ఆమెను తిరిగి తీసుకొని ఇంటికి It వెళ్తున్నా. is the work of the devil, she told herself. మరి అదైతే అపవాది పని. And so she went home. ఆమె తిరిగి ఆ బిడ్డను తీసుకొని ఇంటికి వెళ్ళింది. She began to pray. ఆమె ప్రార్థన చేయడం She ప్రారంభించింది. said, yesterday when you called, నీవు నిన్నటి రోజు ఫోన్ చేసినప్పుడు I was in the hospital. నేను హాస్పిటల్లో ఉంటి I didn't want to tell you what happened ఇక్కడ ఏం జరిగిందో చెప్పడం నాకు ఇష్టం లేకుండే. because I know you'll be disturbed and not preach properly. ఎందుకంటే నేను ఈ మాటలు చెప్తే నువ్వు ఆటంకపరచబడి సరిగా వాక్యం బోధించవని నాకు తెలుసు. After we prayed against the evil one, అక్కడ దుష్టునికి వ్యతిరేకంగా మేము ప్రార్థన చేసినప్పుడు my daughter is normal till today. She is normal. ఆమె ఈ రోజు మామూలుగా ఉన్నది అని చెప్పింది. She is normal from the day hospital. From that time she is normal. No problem with the stomach. మరి ఆమె హాస్పిటల్ నుండి తీసుకొని వచ్చిన ఆ దినము నుండి సహజంగా అయిపోయి ఉంటున్నది, ఎలాంటి సమస్య లేని. See, the devil puts us into a situation. అలాగే నా అపవాది మనల్ని కొన్ని పరిస్థితుల్లోనికి నెట్టేస్తాడు. Imagine if we had done a surgery for a young 3-year-old kid. What would have happened? గమనించండి, ఒకసారి ఊహించుకుంటే 3 సంవత్సరాల బిడ్డకు అలాంటి సమస్య వస్తే ఎలా ఉంటుందో. Money and agony and pain and so many other things. మరి ఎన్నో బాధలు ఉంటాయి, అక్కడ వేదన ఉంటుంది, డబ్బులు కావాలని ఇదని అదని భయం అని ఉంటది. Amen. ఆమేన్. Don't be ignorant of the devil. Don't be ignorant of the devil's devices. మరి అపవాది యొక్క మోసాలకు మోసపోయేటువంటి వారంగా మనం ఉండకూడదు. Let me give you a scripture. ఇప్పుడు లేఖనాలను చూడండి. The book of 2 Corinthians, 2 కొరింథీయులకు రాసిన పత్రిక chapter number 1 1వ అధ్యాయము and verse number 8. 8వ వచనాన్ని మనం చూద్దాం. 2 Corinthians chapter 1 verse number 8. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. For we do not want you to be ignorant, brothers. 2 Corinthians 1:8. 2 Corinthians 1:8. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. ప్లీజ్ రీడ్. Yeah. For we do not want you to be ignorant. Okay? Brethren, because of the trouble which came to us, that should be enough. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు అని పౌలు So చెప్తున్నాడు. Paul says being ignorant is your problem. It's your fault. Being ignorant is your fault. అయితే పౌలు అంటున్నాడు, మనము గ్రహింపు లేక ఉండడం అనేటువంటిది మన సమస్య అని. We can never say, I did not know the devil is working in my life. ఓ సాతానుడు నా జీవితంలో పని చేస్తున్నాడని నాకు తెలియదు అని మనం చెప్పకూడదు. We must be aware. మనము దానిని ఎరిగిన వారమై ఉండాలి. 2 Corinthians chapter 2 and verse 11 says, ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చెప్తుంది, we are not ignorant of the devil's devices. ఓ అపవాది యొక్క తంత్రములను లేక సాతానుని తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటుంది. We are not ignorant of the devil's devices. సాతానుని తంత్రములను మనము ఎరుగని వారము కాము. That means if I know how he works, then I know what he's going to do to me. దాని యొక్క అర్థం ఏమంటే వాడు ఎలా పని చేయబోతున్నాడో నేను ఎరిగిన వాడనై ఉన్నానని అర్థం. Hallelujah. హల్లెలూయా. So the church cannot be saying, I don't know. అందుకనే సంఘము సాతానుని తంత్రములు నాకు తెలియని చెప్పకూడదు. Oh, why is this happening? I don't know. ఓ ఇది ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు అని అనకూడదు. If something is happening over and over again, you better wisen up and see something is wrong somewhere. మరి ఏదైనా ఒకటి పదే పదే జరుగుతున్నట్లయితే ఏదో ఎక్కడో ఏదో జరుగుతుందని నీవు గ్రహించగలగాలి. Am I right? నేను చెప్పేది వాస్తవేనా? You know, Jesus said a story, told us a parable, a story actually. యేసుక్రీస్తు వారు మీ అందరికి తెలిసిన అనుకుంటాను ఒక ఉపమానం చెప్పారు. Actually the Pharisees came to Jesus. అది సందర్భం ఏంటంటే పరిసయ్యులు ఆయన దగ్గరికి He వచ్చారు. said, Lord, there was one woman married to one man. ఆయన వారు అంటున్నారు, ప్రభువా ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి పెళ్లి చేసుకున్నది. The man died and his brother married. ఆ పురుషుడు చనిపోతే ఆయన సహోదరుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. He died, the next brother married. ఆయన చనిపోయిన తర్వాత ఇంకొక సహోదరుడు పెళ్లి చేసుకున్నాడు. He died, next person married. ఆయన చనిపోతే తర్వాత వాడు పెళ్లి చేసుకున్నాడు. Who will be the husband? Who will be the husband? అయితే చివరికి ఆమె భర్త ఎవరైతారు అని అడుగుతున్నాడు. Now if something is happening in the family repetitively over and over again, something is wrong. అయితే ఆ కుటుంబంలో ఒకటి పదే 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 జరుగుతుంది అని అంటే ఆ కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంది అని మనకు అర్థమవుతుంది. Am I right? నేను చెప్పేది వాస్తవం. Am I right?
నేను చెప్పేది సరైందేనా? If something is happening in your family, generation after generation, something is wrong somewhere. గమనించండి, తరము తర్వాత తరం ఒకటే విషయం పదే పదే జరుగుతుంది అని అంటే ఏదో ఒక సమస్య ఉంది అక్కడ. I was in Coimbator's law many years ago. కొన్ని సంవత్సరాల క్రితం నేను కోయంబత్తూర్ పట్టణంలో ఉంటే, And there we met a family. అక్కడ ఒక కుటుంబాన్ని మేము కలుసుకున్నాం. At the age of 40, every male member becomes insane. మరి ఆ కుటుంబంలో ప్రతి పురుషుడు 40 సంవత్సరాలు రాగానే వారు పిచ్చివారైపోతుంటున్నారు. Exactly 40 they become insane. మరి ఆ విధంగా ప్రతి పురుషుడు 40 సంవత్సరాలు రాగానే వారు పిచ్చివారైపోతుంటారు. Isn't something is wrong? అయితే ఏదో ఒకటి ఆ కుటుంబానికి సమస్య ఉందన్న, something is wrong. ఏదో ఒకటి సమస్య. I know another family. ఇంకొక కుటుంబాన్ని every male member will lose his job. మరి ప్రతి పురుషుడు కూడా తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. Go for the job, couple of months out of the job. మరి ఆయన ఉద్యోగానికి వెళ్తాడు, కొన్ని నెలలు గడవగానే ఉద్యోగం పోతుంది. He had a son. ఆయనకు ఒక కొడుకున్నాడు. Same thing happened to him. ఆయనకు కూడా అదే విధంగా జరిగింది. Hey, something is wrong. అయితే ఆ కుటుంబంలో ఏదో సమస్య ఉంది. Amen. Amen. But if you are ignorant, it will happen to you, your generation and the next generation. అయితే మీరు గ్రహింపు లేని వారై దాన్ని గ్రహించుకున్నట్లయితే అది మరలా తరం తర్వాత తరం జరిగేదేగా ఉంది. Hallelujah. Hallelujah. Come on, lift your hands everybody to heaven. మరి మీ యొక్క చేతులందరూ పరలోకం. Say, I am not ignorant of the devil's devices. నేను సాతానుని యొక్క తంత్రములను ఎరుగని వాడను కాను అని చెప్పండి. Come on everybody. అందరూ చెప్పండి. I am not ignorant of the devil's devices. సాతానుని తంత్రములను ఎరుగని వారము కాము అని చెప్పండి. Hallelujah. Hallelujah. Let your family break that cycle from your generation. నీ కుటుంబము నీ యొక్క తరములలో జరుగుతున్న ఆ క్రియను మరి పగలగొట్టి వేసేసా. Hallelujah. 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 So this first session we shared this morning. అయితే ఈ యొక్క మొదటి ఆ భాగంలో నేను మీతో చెప్పాను. We said Satan is under our feet. నేను అన్నాను సాతానుడు మన కాళ్ళ క్రింద ఉన్నాడు అని. The first point is, మొదటి అంశం ఏంటిదంటే, is to know he's under your feet. నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ పాదముల కింద వాడు ఉన్నాడని నీవు తెలుసుకోవాలి. Point number 2. రెండవ విషయము, I said the person who preaches the gospel, his feet is the feet on which Satan is under. మరి రెండవ విషయము నేను చెప్పింది ఏంటంటే సువార్తను ప్రకటించే వ్యక్తి యొక్క పాదముల క్రింద సాతానుడు ఉన్నాడని చెప్పాను. Amen. Amen. So all of you become preachers. మీరందరూ కూడా మరి ప్రసంగికులని బోధకులని నేను చెప్తున్నాను. Amen. Amen. All the preachers say hallelujah. అందరు ప్రసంగికులు అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. Some are saying I'm just sitting in the house and cooking. I am not a preacher. మీరు కొంతమంది అనొచ్చు నేను ఇంట్లోనే ఉంటాను, నేను ప్రసంగికుల్ని ఎట్లయితానని అనొచ్చు. In your house, preach to your family, preach to your child, preach to your uncle, preach to your father-in-law, preach to your mother-in-law. మీ ఇంట్లోనే మీరు మీ బిడ్డకు బోధించండి, మీ మామకు బోధించండి, మీ అత్తకు బోధించండి, మీ మరి బంధువులందరికీ బోధించండి. Hallelujah. హల్లెలూయా. Gospel is not just words, it's lifestyle. మరి సువార్త అనేటువంటిది ఏదో బోధించడం కాదండి, అది జీవిత విధానముగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. There are 4 gospels. 4 సువార్తలు ఉన్నాయి. What are the gospels? ఆ సువార్తలు ఏంటివి? Matthew, Mark, Luke, లూకా, John. యోహాను. 5th gospel. 5వ సువార్త. Your name. నీ పేరు చెప్పండి. Yogan. That is the 5th gospel. అది 5వ సువార్త. నీ పేరు చెప్తే ఇది 5వ సువార్త. There's something called the gospel of Sandeep. మరి సందీప్ గాస్పల్ అనేటువంటి ఒక సువార్త కూడా ఉన్నది. Why? ఎందుకంటే The world is not going to read Matthew, Mark, Luke, John. ఎందుకంటే లోకము మత్తయి, మార్కు, లూకా సువార్తలను చదవదు. So when I'm working in the airport, the Matthew of Sandeep, the gospel of Sandeep is seen. నేను ఎయిర్పోర్ట్ లో పని చేస్తున్నప్పుడు సందీప్ సువార్త అనేటువంటిది అక్కడ ప్రకటించబడేది. Now you know what I'm talking about. నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందా? That's why I said all of you are preachers. అందుకనే మీరందరూ బోధకులని నేను చెప్పి You are preaching through your life. నీ జీవితం ద్వారా నీవు బోధిస్తున్నావు. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి Facebook, I'm there on Facebook. మరి ఫేస్బుక్ లో కూడా మీరు చూడొచ్చు. All right. Now let me give you the next point. ఇప్పుడు మరొక అంశాన్ని నేను మీకు చెప్తాను. Please go to the book of Matthew. మరి మత్తయి సువార్తలోనికి వెళ్ళండి. Chapter number 8. 8వ అధ్యాయం తెరవండి. Matthew's gospel, chapter number 8. మత్తయి సువార్త 8వ అధ్యాయం. Reading from verse number 5. Verse number 5.
5వ వచనం నుండి When చదువుతున్నా. Jesus had entered Capernaum, a centurion came to him pleading with him. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి అతని యొద్దకు వచ్చి saying, Lord, my servant is lying at home paralyzed, dreadfully tormented. ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడు. And Jesus said, I will come and will heal him. ఇంటిలో పడి ఉన్నాడు అని చెప్పి వేడుకొన యేసు నేను వచ్చి వానిని స్వస్థపరచనని చెప్పగా Centurion said, Lord, I'm not worthy that you should come under my roof. Speak the word only, and my servant will be healed. శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడును. I'm a man under authority, having soldiers under me. I say to one, go, and he goes, and to another, come, and he comes. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. Jesus said, I have not found such great faith, not even in Israel. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి ఇశ్రాయేలీయులలో నేను ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని చెప్పుచున్నాను. Hallelujah. హల్లెలూయా. Listen to this very carefully. దయచేసి జాగ్రత్తగా వినండి ఈ మాట. Jesus was marveled at the centurion's faith. యేసు ఈ శతాధిపతి యొక్క విశ్వాసమును చూసి ఆశ్చర్యపడి He ఉంటున్నాడు. was not a Jew. ఆయన యూదుడు కాదు. ఈ He శతాధిపతి was a Gentile. He did not know the scriptures. ఈయన ఒక అన్యుడు, ఇతనికి లేఖనాలు తెలియవు. But he said something which marveled Jesus. అయితే యేసుకు ఆశ్చర్యం కలిగించేటువంటి ఒక మాటను అతడు చెప్పాడు. He said in verse number 5, 5వ వచనంలో ఆయన అంటున్నాడు, I am a man under authority. నేను కూడా అధికారమునకు లోబడువాడను. Listen very carefully. 9వ వచనం జాగ్రత్తగా వినండి. He says, I am a man under authority. నేను అధికారమునకు లోబడువాడను. He was a centurion. He had more than 100 soldiers under him. ఆయన ఒక శతాధిపతి, అతని కింద 100 మంది సైనికులు ఉన్నారు. And the Bible says, బైబిల్ అంటుంది, I am a man under authority. నేను అధికారమునకు లోబడిన వాడనే. I say to one, go, he goes. To one, come, he comes. మరి నేను పొమ్మని చెప్తే ఒకడు పోతాడు, నేను రమ్మని చెప్తే ఒకడు వస్తాడు. And then he said, Lord, అయితే ఆయన అంటున్నాడు, ప్రభువా I know you have the same power. ప్రభువా నీవు కూడా అలాంటి అధికారమునే కలిగి ఉన్నానని. He says, I am also a man under authority. ఆయన అంటున్నాడు, నేను కూడా అధికారమునకు లోబడువాడని అంటున్నాడు. That means he says, Lord, I recognize you. అందుకనే ప్రభువా నీవు అధికారము గలవాడవని నేను I గుర్తిస్తున్నాను. know you are under authority. నీకు అధికారం ఉన్నదని నేను And ఎరుగుదును. because you're under authority, నీవు అధికారం క్రింద ఉన్నావు కాబట్టి you can speak to somebody under your authority. ఓ నీ అధికారం క్రింద నీ ఒకరితో మాట్లాడొచ్చు అని నేను ఎరుగుదును. Listen very carefully. జాగ్రత్తగా వినండి. What am I trying to tell you? నేనేం చెప్పాలనుకుంటున్నాను If the వినండి. devil has to leave from your family, ఒకవేళ అపవాది నీ కుటుంబం నుండి when వెడలిపోవాలి, we have the anointing and the power over the evil one, నీవు గనుక అధికారమును అభిషేకమును దుష్టుని మీద కలిగి ఉండాలంటే we must be under authority. నీవు కూడా అధికారమునకు లోబడువాడవుగా ఉండాలి. Only then can you have authority. అప్పుడే నీవును అధికారము గలవాడవుగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The book of James chapter 4 verse 7 says, James 4 and verse 7. యాకోబు 4:7 చెప్తా ఉంది. It says, submit yourselves to God. ఓ దేవునికి లోబడండి. Submit yourselves to God. దేవునికి లోబడండి. Resist the devil and he will flee from you. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని చెప్పుచు. Hallelujah. హల్లెలూయా. Unless I'm submitting to God 100%, నేను 100% దేవునికి లోబడకున్నట్లయితే then the devil will be subject to me 100%. అపవాది కూడా నాకు 100% లోబడడు. Amen. ఆమేన్. If we are partially in authority, we are disobeying God. మనం గనుక అధికారం క్రిందికి రాకపోయినట్లయితే మనం దేవునికి అవిధేయులం అవుతున్నామని అర్థం. That's what the centurion said. అదే ఇక శతాధిపతి That's చెప్తున్నాడు. what marveled Jesus. అదే యేసుకు ఆశ్చర్యం కలిగించి ఉంటున్నాడు. Because Jesus said, ఎందుకంటే యేసు అంటున్నాడు, my meat is to do the will of my Father. యేసు అంటున్నాడు, నా తండ్రి చిత్తమును చేయుటయే నా ఆహారం అంటున్నాడు. In the garden of Gethsemane, ఆయన గెత్సమనే వనములో he says, Lord, not my will but let your will be done. ప్రభువా తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తము జరగని అంటున్నాడు. Because he was under authority, ఆయన అధికారమున క్రింద ఉన్నాడు కాబట్టి all things were placed under the feet of Jesus. అన్ని కూడా యేసు కాళ్ళ క్రింద ఉంచబడి That's ఉంటున్నాయి. why he went to the devil's house and beat him up.
అందుకనే అతడు ఆ అపవాది ఇంటికి వెళ్ళి వానిని చితకదొక్కి ఉంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. He went to the devil's house and beat the devil. ఆయన అపవాది ఇంటికి వెళ్ళి వానిని లయపరిచి The ఉంటున్నాడు. devil said, "Oh, I have victory over Jesus. I crucified him on the cross." అపవాది అనుకున్నాడు, ఓ నేను యేసుని శిలువ మీద వేసి ఉన్నాను కాబట్టి నాకు విజయం కలిగిందని But అనుకున్నాడు. Jesus went to his house అయితే యేసు అక్కడ నుండి వాడి ఇంటికి వెళ్ళాడు. and beat him so badly. అక్కడ వాడిని మరి క్రూరంగా చితకదొక్కి And the ఉంటున్నాడు. Bible says he's under our feet. అందుకనే ఇప్పుడు బైబిల్ చెప్తూ ఉంటున్నది, వాడు మన పాదముల క్రింద ఉన్నాడు. Because Jesus was under authority, యేసు అధికారం క్రింద ఉండే కాబట్టి now he has authority. ఆయనకు అధికారం ఉన్నవాడుగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Matthew chapter 28 says, మత్తయి సువార్త 28 చెప్తుంది, all authority is given unto me in heaven and on earth. ఓ పరలోకములోను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని. All authority. సమస్త అధికారం ఇవ్వబడి. Somebody say all authority. ఒకరైనా ఆ సమస్త అధికారం అని చెప్పండి. All authority. ఆ సమస్త అధికారం అని చెప్పండి. When was all authority given to Jesus? యేసుక్రీస్తుకి ఎప్పుడు ఇవ్వబడి ఉంటున్నది సర్వాధికారం? When he came under heaven's authority. ఆయన పరలోక అధికారం క్రిందికి వచ్చినప్పుడు ఆయనకు అధికారం అంతా If ఇవ్వబడ్డాడు. you and I want the power, ఆయన శక్తిని ఇవ్వబడ్డాడు. we must be under his authority. అందుకనే మనము అతని అధికారం కింద ఉండాలి. Am I making sense this evening? ఓ ఈ సాయంకాలం నేను చెప్పేది మీకు అర్థమవుతా ఉందా? Amen. ఆమేన్. Some of us don't want to submit to God, కొంతమంది దేవునికి లోబడడానికి ఇష్టపడము. but we want the devil to submit from us to అయితే us. అపవాది మనకు లోబడాలని చూస్తాం. But what did James say? ఇక్కడ యాకోబు ఏం చెప్తున్నాడు? First submit to God, నీవు మొదట దేవునికి లోబడు, then resist the devil, then he will flee from you. అప్పుడు అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడని యాకోబు So చెప్తున్నాడు. first line not fulfilled, second portion not fulfilled. నీవు మొదటి విషయాన్ని జరిగించకపోతే రెండవది జరగదు. It is conditional. ఇది మరి షరతులతో కూడుకున్నది. Unless we submit to God, మనం దేవునికి లోబడకపోతే then the devil will run away from you. ఓ అపవాది కూడా పారిపోడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In the Bible, it's a very interesting story of a family called the sons of Sceva, the 7 sons of Sceva in the book of Acts. Yeah. మరి బైబిల్లో ఒక ఆసక్తికరమైనటువంటి మనకు కథ కనపడుతూ ఉంటున్నది. It's from the Acts chapter 19. Acts chapter 19. Sceva, S-C-E-V, Sceva. అక్కడ 19వ అధ్యాయంలో అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో అక్కడ మనకు కనబడుతూ ఉంది. Let's read verse number 14. 14వ వచనం చదవండి. Acts 19:14. 19:14. ఆ పేరు నాకు అది తెలుగులో అర్థం కాలేదు, దయచేసి చదవండి. Also there were 7 sons of Sceva, a Jewish chief priest who did so. అక్కడ యూదుడైనటువంటి స్కేవాయు ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి అని మనం చూస్తుంటున్నాం. So what did these 7 sons do? మరి ఈ యొక్క 7 కొడుకులు ఏం చేస్తున్నారు? They never submitted to God, వారు దేవునికి లోబడిన వారు కాదు, but they resisted the devil. అయితే అపవాదిని ఎదిరించాలని చూశారు. Hallelujah. హల్లెలూయా. They never submitted to God, వారు దేవునికి లోబడలేదు, but they resisted the devil. వారు అపవాదిని ఎదిరించాలని చూశారు. And the evil spirit answered. అయితే ఆ యొక్క దురాత్మ వారితో He మాట్లాడుతూ, said, Jesus I know, Paul I know. ఓ నేను యేసును ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, Who are you? కానీ మీరెవరు అని అడిగింది. Who are you? మీరెవరు? Hallelujah. హల్లెలూయా. If you want the power against the devil, నీవు గనుక అపవాదికి వ్యతిరేకంగా శక్తిని ఉన్నట్లయితే submit to God, resist the devil. నీవు దేవునికి లోబడుము, అపవాదిని ఎదిరించుము. Amen. ఆమేన్. That's why the 7 sons of Sceva, the devil beat them, leaped on them, overpowered them. They ran from the house naked, the Bible says. అక్కడ మనం గనుక చూసినట్లయితే ఈ స్కేవా అనువాని యొక్క 7 కొడుకుల మీద దయ్యము ఎగిరి వారి మీద పడి వారిని లొంగ తీసుకొనేను వారు దిగంబరులుగా ఇంట్లోకి వెళ్ళి పరిగెత్తినారు. Hallelujah. That's why it is important we submit to God. అందుకనే ప్రియులారా మనము దేవునికి అప్పగించుకోవడము చాలా ప్రాముఖ్యమైనది. What is the meaning of submitting to God? మరి ఈ యొక్క దేవునికి లోబడుట అంటే దాని అర్థం ఏంటి? We sing the song in English which says, you are Lord, you are Lord, you have risen from the dead, you are Lord. ఇంగ్లీష్ లో ఒక పాట ఉన్నది, నీవే ప్రభువు నీవే ప్రభువు, మరణము గెలిచి లేచిన వాడవు నీవే అని ఒక పాట. I'm sure we have songs in even Telugu.
మరి అలాగనే మరి తెలుగులో కూడా పాటలు అలాంటివి That ఉన్నాయి. you are everything, you are my all. ఓ నీవే నాకు సమస్తము, నీవే నా ప్రభువు అనే పాటలు ఉన్నాయి. See, when you sing these songs in the ఇలాంటి church పాటలు మనం పాడుచున్నప్పుడు and then say, Lord, this area of my life I will control, you don't come here. ఇలా పాటలు పాడుతూనే ప్రభువా ఇదిగో నీవు ఇక్కడి వరకే చూసుకోవాలి, ఇది మాత్రం నాది అని మనం చెప్పినట్లయితే That means we are behaving like the sons of Sceva. ఆ మాటలు చెప్తున్నామనంటే మనం ఈ స్కేవా కుమారులాగా వ్యవహరిస్తున్నామని అర్థం. We are not submitting to God, మనం దేవునికి అప్పగించుకోవడం లేదు. but we resist the devil, it's not going to work. మనం అపవాదిని ఎదిరించాలని చూస్తున్నాం, అది పని చేయదు. All of us want the anointing of the Holy Spirit, మనందరికీ అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలంట. but the Bible says they were all in one accord in one place. మరి బైబిల్ ఏం చెప్తుందంటే వారందరూ ఒకే స్థలములో ఒకే ఆత్మను కలిగిన వారుగా, ఏకభావం కలిగిన వారు They were submitted to God. వారు దేవునికి అప్పగించుకొని That's when the Holy Ghost came upon them. అదే సమయంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. My point is very important. Submit to God. నా యొక్క మాట చాలా ప్రాముఖ్యమైంది, దేవునికి లోబడండి. And let's read the last portion, the book of Luke chapter 13. మరి ఈ సమయంలో లూకా సువార్తలో నుండి చివరి భాగం ఒకటి చదువుకుందాం. The Gospel of Luke లూకా సువార్త 13వ అధ్యాయం, chapter number 13. 13వ అధ్యాయము. And let's read a few verses. అక్కడ కొన్ని మాటలు చదువుకుందాం. From verse number 10. 10వ వచనం నుండి మనం చదువు. Luke chapter 13 verse number 10. లూకా సువార్త 13 10వ వచనం నుండి. Now he was teaching in one of the synagogues on the Sabbath. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు, Somebody say teaching. ఇక్కడ Teaching. అందరూ బోధించుచుండెను అని చెప్పండి. Teaching. బోధించుట, Teaching. బోధించుట. So what I told you, the problem to drive out ignorance is teaching. The way to drive out ignorance is to teach. మరి ఆ అజ్ఞానమును పారద్రోలుటకు మార్గం ఏంటిదంటే బోధించుట. Amen. ఆమేన్. That's the only way ignorance will go. అదే ఒక మార్గము అజ్ఞానం తొలగిపోవడానికి, బోధించుటే మార్గము. Amen. Teaching will drive out ignorance. మరి బోధించుట అనేటువంటిది అజ్ఞానమును పారద్రోలుతుంది. You know what will drive out poverty? మరి పేదరికాన్ని ఏది పారద్రోలుతుందో మీకు తెలుసా అండి? What will drive out poverty? పేదరికాన్ని ఏది పారద్రోలుతాది? Giving will drive out poverty. ఇచ్చుట అనేటువంటిది పేదరికాన్ని పారద్రోలుతాది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. We cannot say give without giving. మరి ఇవ్వు అని మనం అనలేము ఇవ్వకుండా. Amen. ఆమేన్. A farmer has to release seed and then get more seed. ఒక వ్యవసాయకుడు విత్తనము విత్తుట ద్వారా విత్తనాలను పొందుకుంటాడు. So teaching is the cure for ignorance. కాబట్టి అజ్ఞానమును బాగు చేయుటకు బోధించుట మందై ఉంటున్నది. So he was teaching in one of the synagogues on the Sabbath. మరి విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో There బోధించాడు. was a woman who had a spirit of infirmity. మరి ఈమెకు అక్కడ ఒక స్త్రీ బలహీన పరుచు దయ్యమును పట్టినదిగా ఉండెను. Amen. ఆమేన్. Spirit of infirmity. బలహీన పరుచు దయ్యమును బట్టి As somebody says spirit of infirmity. Come on. బలహీన పరుచు దయ్యం అని చెప్పండి. Very good. Telugu is excellent translation. మరి తెలుగు కూడా చాలా శ్రేష్టమైన English it అనువాదం. says spirit of infirmity. ఇక్కడ ఇంగ్లీష్ ఏమంటుందంటే మరి ఇన్ఫర్మేటివ్ అంటున్నది. But in the Telugu Bible it says the devil. Very good. మరి బలహీనపరచు దయ్యము అని చెప్పబడుతుంది. That's the correct translation. అది చక్కటి అనువాదం. This woman was attacked by a spirit. ఈ యొక్క స్త్రీ ఒక దయ్యము చేత పీడింపబడతా And ఉంది. she was bent down and could not raise herself up. ఆమె వంగిపోయినదిగా ఉండి మరలా చక్కగా నిలబడలేని పరిస్థితి. So what does the devil do? ఈ యొక్క అపవాది ఏం చేసినాడు? The devil wants to steal and kill and destroy. మరి అపవాది మరి దొంగిలించుటకును మరి నాశనము చేయుటకును కోరుకుంటున్నాడు. That's found in John chapter 10 and verse number 10. అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనబడుతుంది ఆ మాట. He comes to steal, kill, destroy. అతడు దొంగిలించుటకును నాశనము చేయుటకును వచ్చువాడై ఉంటున్నాడు. For how long did he succeed in this case? మరి ఈ పనిలో వాడు ఎంత కాలము మరి కొనసాగుతాడు? How many years? ఎన్ని సంవత్సరాలు? How many years? ఎన్ని సంవత్సరాలు? 18 he says. 18. Long time. ఇది చాలా దీర్ఘ 18 years if you are bent, what will happen to you? 8 సంవత్సరాలు నీవు వంగిపోయి ఉంటే ఎలా ఉంటుందో చూడండి. Imagine you cannot look at heaven, correct? నీవు పైకి చూడలేవు. Amen. ఆమేన్. Where does your help come from?
నాకు సహాయం ఎక్కడి నుండి My వచ్చును? help comes from the Lord who made heaven and earth. ఓ భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన నాకు సహాయం కలుగునని చెప్పు. But the devil has bound, cannot see help from heaven. Look at అయితే సాతానుడు నిన్ను వంగిపోయినట్లుగా చేసి ఉంటున్నాడు, నీవు పరలోకం తట్టు కళ్ళు లెత్తలేకపోతుంటున్నావు. Amen. ఆమేన్. Devil wants to bind you so that you don't see, get help from above. ఓ సాతానుడు నిన్ను బంధించాలని చూస్తుంటున్నాడు, తద్వారా నీవు పరలోకం వైపు కన్నులెత్తకుండునట్టు. But thank God Jesus saw her. అయితే దేవునికి స్తోత్రము, యేసు ఆమెను చూసి ఉన్నాడు. Jesus saw her. యేసు ఆమెను చూశాడు. And he called her to him. యేసు ఆమెను తన యొద్దకు పిలిచాడు. Very important. చాలా ప్రాముఖ్యం. He called her to him. ఆయన ఆమెను తన యొద్దకు పిలిచాడు. Today the Lord is calling you to understand. ఈ రోజు దేవుడు నిన్ను అర్థం చేసుకొనుటకు పిలుచుచున్నాడు. Calling you. నిన్ను పిలుచుచున్నాడు. But you have to respond. నీవు స్పందించాలి. You have to respond. నీవు స్పందించాలి. You can choose to respond or you can choose to stay the way you are. ఓ నీవు ఆయనకు స్పందించడానికి ఎన్నుకోవచ్చు, లేకపోతే నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండడానికి And the కోరుకోవచ్చు. Bible said, అయితే బైబిల్ చెప్తుంది, he said to her. ఆయన ఆమెతో అన్నాడు. How does deliverance come? విడుదల ఎలా వస్తుంది? Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. How does deliverance come? విడుదల ఎలా వస్తుంది? Jesus spoke deliverance. యేసు విడుదలను మాట్లాడినట్టు చెప్పినాడు. How do you get your deliverance? నీకు విడుదల ఎలా కలుగుతుంది? By speaking to your deliverance. ఓ నీవు విడుదల కొరకు మాట్లాడాలి. Oh, somebody say hallelujah. హల్లెలూయా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. We say, Lord, look at my situation. Things are not happening. We say, God, my situation is very bad. ఓ దేవా నా పరిస్థితి చాలా దుర్భరంగా ఉందంట. No, the Bible says the Lord spoke to the problem. అలా కాదండి ప్రియులారా, ప్రభువు ఆ పరిస్థితితో మాట్లాడినాడు. Hallelujah. హల్లెలూయా. There were many people seated there, no food to eat. మరి అక్కడ చాలా మంది ఉన్నారు, తినడానికి ఆహారం లేదు. And one of the disciples brought a small boy's lunch and gave it to Jesus. మరి ఒక శిష్యుడు మరి చిన్నపిల్లాని యొక్క ఆహారం తీసుకొని వచ్చి యేసుక్రీస్తుకి ఇచ్చాడు. What did Jesus do? యేసు ఏం చేశాడు? Did Jesus complain? యేసు ఏమన్నా సనిగినాడా? Did he say, Lord, how can I feed these so many 20,000 people with one small bread and some fish? ఓ ప్రభువా, ఇక్కడున్న 20,000 మందిని నేను ఈ చిన్న రొట్టె ముక్కతో ఎలా పోషించగలనని అన్నాడా? Like us, sometimes we complain. మనం అలాగున కొన్నిసార్లు మరి సనుగుతాం. Lord, my little salary not good at all for the end of the month. ఓ ప్రభువా, మరి నెలంతటి కొరకైనా చిన్న మరి ఆదాయం సరిపోదని మనం సనుగుతాం. And we also prophesy. కొన్నిసార్లు మనం ప్రవచనం కూడా చెప్తాం. This money will not last me more than 10th of this month. ఓ ఈ 10వ తారీఖు వరకు కూడా ఈ డబ్బు సరిపోదని మనమే ప్రవచనం చెప్తాం. You are a prophet. నువ్వే ప్రవక్త అయిపోతావు. You know what will happen? ఏం జరుగుతుందో నీకు It తెలుసా? will not last you more than 10th. మరి అది 10 రోజుల వరకు కూడా జరగదు అది. Why? ఎందుకు? You said about the problem like this. మరి ఎందుకంటే నువ్వు ఆ సమస్యను గురించి నువ్వే చెప్పినావు. Hallelujah. హల్లెలూయా. But what did Jesus do? అయితే యేసు ఏం చేస్తున్నాడు? He never complained. ఆయన సనగలేదు. He looked at 20,000 people, never complained. ఆయన 20,000 మందిని చూసి కూడా ఏమనలేదు. He lifted it and gave thanks. Hallelujah. ఆయన దానిని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి He looked at heaven and said, thank you, Lord, you're a God who going to multiply. ఆయన పరలోకం వైపు కన్నులెత్తి దీనిని నీవు విస్తరింపజేస్తున్నందుకు వందనాలని చెప్పి, when your blessing comes upon the small meal, it will feed 20,000 people. అప్పుడు ఆశీర్వాదం ఆ చిన్న Hallelujah. ఆహారం మీదకి వచ్చి అది 20 మందికి Somebody say, praise the Lord. ఉంటున్నారు. Somebody say, praise the Lord. దేవునికి స్తోత్రం What చెప్పండి. you have, you submit to God. నీకున్నది నీవు దేవునికి అప్పగించుకోవాలి. Submit to God, resist the devil, he will flee from you. ఓ నీవు దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించువాడు పారిపోతాడు. Amen. Amen. If there is little, submit to God. నీకు కొద్దిగా ఉన్నా గానీ దాన్ని దేవునికి అప్పగించుకో. That's how you can resist the devil. అప్పుడే నువ్వు దేవుణ్ణి ఎదిరించవచ్చు. Hallelujah. హల్లెలూయా. And the Bible says, బైబిల్ అంటా ఉంది, this lady, the Lord spoke to her. అయితే ఈ స్త్రీతో ప్రభువు మాట్లాడినాడు. He spoke to her. ప్రభు ఆమెతో మాట్లాడి, Woman, you are loosed from your infirmity. అమ్మా నీ బలహీనత విడిచిపోయింది అని చెప్పాడు. He spoke to her, ఆయన ఆమెతో చెప్పాడు. laid his hands on her, the Bible says, ఆ తర్వాత ఆయన తన చేతులు ఆమె మీద ఉంచాడు. and immediately, వెంటనే, hallelujah, హల్లెలూయా, immediately, వెంటనే, వెంటనే she became straight, hallelujah, ఆమె చక్కగా నిలబడినాది. immediately, వెంటనే she was made straight. ఆమె చక్కగా నిలబడినాది. And what did he do? What did she do?
ఏం చేసింది? A woman was bent. యేసు ఏం చేసినాడు? ఒక స్త్రీ వంగిపోయి ఉన్నది. When she stood up straight, ఇప్పుడు ఆమె చక్కగా నిలబడ్డాది. she saw the face of Jesus. ఆమె యేసు ముఖమును చూసినాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The devil wants to steal, kill and destroy. అపవాది దొంగిలించుటకును నాశనము చేయుటకును But వస్తాడు. when Jesus set her free, యేసు ఆమెకు విడుదల కలిగి saw the face of Jesus. యేసు ముఖమును చూసిందా? Hallelujah. హల్లెలూయా. And she glorified God. వెంటనే ఆమె దేవుణ్ణి మహిమపరిచి ఉంటున్నారు. Amen. ఆమేన్. See verse 16. 16వ వచనంలో This is what Jesus said. యేసు అంటున్నాడు, So ought not this woman, being a daughter of Abraham, whom Satan has bound, think of it, for 18 years be loosed from this bond on the Sabbath? ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించాము కదా అని ఆమెతో చెప్పెను. Hallelujah. ఆమె What was Jesus saying? యేసు ఏం చెప్తున్నాడు? She is a daughter of Abraham. ఆమె అబ్రహాము కుమార్తె. She has the right to be free. ఆమె స్వస్థత పొందుటకు అధికారమును కలిగి But ఉంటున్నాడు. the devil kept her in ignorance. అయితే అపవాది ఆమెను అజ్ఞానములో బంధించినాడు. But I've come to teach her and set her free. అయితే నేను ఆమెకు బోధించుటకును ఆమెను విడిపించుటకును వచ్చి The ఉంటున్నాను. same Jesus is here this afternoon. ఆ యేసే ఈ మధ్యాహ్నం ఇక్కడ ఉంటున్నాడు. He wants to set us free. ఆయన మనలను విడుదల చేయాలనుకుంటున్నాడు. Ignorance is not an excuse. ఓ అజ్ఞానం అనేది ఒక సాకుగా ఉండకూడదు. Submission is mandatory. అయితే ఆ దేవునికి లోబడడం అనేటువంటిది అవశ్యమై ఉంటున్నది. And then we'll be free from whatever the devil has bound us. అయితే అప్పుడు అపవాది మనలను దేని చేతనైతే బంధించినాడో దానంతటి నుండి మనము విడుదల పొందుతాము. We're going to pray right now. ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. We're going to pray right now. ఇప్పుడు ప్రార్థన It చేయబోతున్నాం. is your battle. You must open your mouth. అయితే ఇది నీ యొక్క పోరాటం కాబట్టి నీవు నోరు తెరవాలి. If you open your mouth, నీవు నీ నోరు you తెరిచినట్లయితే will see a deliverance. నీవు విడుదలను చూస్తావు. If you want to see a deliverance, నీవు విడుదలను చూడాలనుకుంటే you must open your mouth. నీవు నోరు తెరవాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now we are going to talk to the root of the problem. అయితే ఇప్పుడు మనకున్నటువంటి ఆ సమస్య యొక్క వేరుతో మాట్లాడబోతుంది. The root of the problem. సమస్య యొక్క వేరుతో We've మాట్లాడబోతుంది. been telling God how big our problem is. ఓ నీవైతే అయ్యా నా సమస్య ఎంత గొప్పదని చెప్పుచూ ఉండవచ్చు. No, now we're going to tell the problem how big your God is. అయితే ఇప్పుడు నీవు సమస్యతోటి నా దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పబోతుంది. Are you ready? నీవు సిద్ధంగా ఉన్నావా? Are you ready? నీవు సిద్ధంగా ఉన్నావా? If it is possible, can you stand to your feet, please? ఒకవేళ నీవు స్పందించినట్లయితే లేచి If నిలబడు. it's possible, kindly stand to your feet, ఈ please. మాటలకు నీవు స్పందిస్తున్నట్లయితే లేచి నిలబడు. Hallelujah. హల్లెలూయా. Some of you are facing a medical problem, మీరు a medical condition, a medical problem. మీలో ఎవరైనా కొంతమంది మీకు అనారోగ్య సమస్య ఉండవచ్చు. Maybe there is pain in your body. ఓ నీ శరీరంలో ఏదైనా బాధ ఉండవచ్చు. Maybe there is a problem with your system. ఓ నీ యొక్క మరి శరీరంలో ఒక సమస్య ఉండి ఉండవచ్చు. We are going to pray against the evil one. అయితే దుష్టునికి వ్యతిరేకంగా మనం ప్రార్థన చేయబోతున్నాం. Submit yourself to God, resist the devil, and the Bible says he will flee from you. Hallelujah. ఓ దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని వాక్యం. The Bible does not say he may leave, he says he will leave. ఆ బైబిల్లో ఒకవేళ అని చెప్పడం లేదు, వాడు పారిపోతాడు అని చెప్తుంది. It is written, so I believe it is written. ఓ అది వ్రాయబడినది కాబట్టి నేను దాన్ని నమ్ముచున్నాను. But you must be violent with the devil. Hallelujah. Violent with the problem. Violent. Be angry. ఓ మీరు కనుక ఒకవేళ మరి ఆ కోపంతో ఉన్న వారుగా ఉండవచ్చు. Be angry with the problem which is robbing your family of peace and joy. ఓ నీలో ఉన్నటువంటి సమస్యకు వ్యతిరేకంగా కోపంగా ఉన్న అప్పుడు దేవుని సమాధానం నీకు. Some of you are finding peacelessness in your families. ఓ మీ కుటుంబంలో సమాధానం లేని పరిస్థితితో మీరు పోరాడుతున్నారు. So you must speak to this evil spirit which is causing discord and disharmony. అందుకనే మీరు ఆ సమస్యను కలిగిస్తున్నటువంటి
దురాత్మతో మీరు మాట్లాడాలి. Some of you are facing problems in the office. మీలో కొంతమంది మీ యొక్క ఆఫీసులో సమస్యను Begin to ఎదుర్కొంటున్నారు. speak peace in your office. ఓ మీ యొక్క ఆఫీసులో ఉన్నటువంటి శత్రువుతో మీరు మాట్లాడాలి. Some of us are facing problems with our own children. మన యొక్క పిల్లలతో కొంతమంది సమస్యను ఎదుర్కొంటున్నారు. Speak, return my child, come back home. That's an evil spirit disturbing the family. ఓ ఏదో ఒక దురాత్మ మా పిల్లలను చెరిపివేస్తుంది కాబట్టి ఆ దురాత్మతో నేను మాట్లాడుతున్నానని చెప్పండి. Are you ready this evening? ఈ యొక్క సాయంకాలం మీరు సిద్ధంగా ఉన్నారా? Are you ready this evening? ఈ సాయంకాలం మీరు సిద్ధంగా ఉన్నారా? Are you ready this evening? మీరు సిద్ధంగా ఉన్నారా? Can I hear everybody open your mouth? అందుకనే మీలో ప్రతి ఒక్కరు నోరు తెరవండి. Everybody open your mouth. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. You must be angry. మనము కోపముతో You మాట్లాడాలి. must be violent. మీరు గట్టిగా మాట్లాడాలి. The devil has destroyed. We cannot take it anymore. ఓ దుష్టుడు నాశనము కలుగజేసి ఉంటున్నాడు. ఇక మనము దానిని భరించలేము. Some of our ministries are struggling because of the devil's work. ఓ దుష్టుని కార్యాలను బట్టి మన కొన్ని పరిచర్యలు బాధను ఎదుర్కొంటూ ఉన్నాయి. But we are going to say, Satan, you're under my feet. Hallelujah. అయితే మనము సాతానునితో సాతానా నీవు నా కాళ్ళ క్రింద ఉన్నావని చెప్పబోతున్నాం. Satan, you're under my feet. సాతానా నీవు నా కాళ్ళ క్రింద ఉన్నావు. Somebody open your mouth. దయచేసి నోరు తెరిచారు. Somebody open your mouth. నోరు తెరిచి మాట్లాడు. Some of you should be married, you're still not married. Should be married, you're still not married. ఓ మీరు పెళ్ళైన వారు కావచ్చు, పెళ్లి కాని వారు కావచ్చు. Why didn't you know you were supposed to be married, you didn't get married for ఓ what మీరు reason? పెళ్లి కావాల్సిన వారు ఇంకా మీకు పెళ్లి కాలేదు కావచ్చు. Why? ఎందుకు? Your time is up but you're not married. ఓ మీకు సమయం గడిచిపోతుంది కానీ పెళ్లి కాలేదు. It's a work of the evil one ఓ అది దుష్టుని పని. who's probably stopping you from being married. ఓ పెళ్లి కాకుండా దుష్టుడు ఆపుచుండవచ్చు. Some of you are married మీలో కొంతమందికి పెళ్లి అయింది but no child. అయితే పిల్లలు లేరు. Why? ఎందుకు? The Bible says you shall have children round about your table. ఓ పిల్లలు లేకపోవడం అనేటువంటిది అపవాది పని అని బైబిల్ The చెప్తుంది. Bible promises there is no barrenness in Israel. ఓ ఇజ్రాయేలీలలో ఓ గొడ్రాలుతనం అనేది ఉండదని చెప్పుచూ So ఉంటున్నారు. why are you still barren? అయితే నీవెందుకు గొడ్రాలుగా ఉన్నావు? It's a work probably of the evil one. ఓ అది దుష్టుని చర్య అయి ఉంటది. Have you spoken to the barrenness in the name of Jesus? యేసు నామములో ఆ గొడ్రాలుతనముతో నువ్వు మాట్లాడినావా? Have you having problem with the ministry? నీలో పరిచర్యలో సమస్య ఉండవచ్చు. It's the work of the evil one. నీవు దుష్టుని ఎదిరించావా? Have you spoken to the problem, the root of the problem? నీవు ఆ యొక్క కారణంతో మాట్లాడినావా? Oh, this is the time to start off. This is the time. This is the time. ఇదే మాట్లాడే సమయం. This is ఇదే the మాట్లాడే time. సమయం. Open your mouth, everybody. మీరే నోరు తెరచండి. Open your mouth, somebody. మీరే నోరు తెరచండి. Somebody open your mouth. ఓ నోరు తెరవండి. Open your mouth. నోరు తెరవండి. What is the problem? సమస్య ఏంటి? Speak to the root of the problem. ఓ ఆ సమస్యతో మాట్లాడండి. Say in the name of Jesus. యేసు నామములో చెప్పండి. In the name of Jesus. యేసు నామములో. The name above every name. యేసు నామములో. The name above every name. ఓ అన్ని నామముల కంటే పైనున్న నామం. All other names comes under the name of Jesus. ఆ నామము క్రిందనే ప్రతి నామము వచ్చే. Sickness must bow at the name of Jesus. అనారోగ్యము యేసు నామములో బంధించబడును గాక. Disease must bow at the name of Jesus. యేసు నామములో వ్యాధి బంధించబడును గాక. Infirmity must bow down at the name of Jesus. యేసు నామములో బలహీనతలు బంధించబడును గాక. My office problem must bow down at the name of Jesus. నాకున్న పెద్ద సమస్యలన్నీ యేసు నామములో My బంధించబడును గాక. family problem must bow down at the name of Jesus. యేసు నామములో నా కుటుంబ సమస్యలన్నీ సాగిలపడును My గాక. barrenness must bow down at the name of Jesus. యేసు నామములో నా గొడ్రాలుతనము సాగిలపడును గాక. I'm supposed to be married, I'm not married, that must bow down at the name of Jesus. ఓ నాకు పెళ్లి కావాల్సి ఉండే కానీ పెళ్లి కాలేదు. అది Open your యేసు mouth. నామములో సాగిలపడును. Open your mouth. నా నోరు తెరవండి. Say in the name of Jesus. యేసు నామములో In the చెప్పండి. mighty name of Jesus Christ. యేసు సర్వశక్తి గల I నామములో come చెప్పండి. against every evil attack over my life. ఓ నా జీవితం మీద ఉన్న ప్రతి దుష్ట చర్యకు వ్యతిరేకంగా Every evil attack over my life. ఓ ప్రతి దుష్ట చర్యకు వ్యతిరేకంగా Devil, you're under my feet.
ఓ సాతానా నీవు నా కాళ్ళ క్రింద ఉన్నావు. You are under my feet. ఓ నీవు నా కాళ్ళ క్రింద ఉన్నావు. I learned today that Jesus has put you under my feet. ఓ యేసు నిన్ను నా పాదముల క్రింద ఉన్నాడని ఈ రోజు You have no power over me. నీకు నా మీద అధికారము లేదు. I have known the light of the truth and I'm set free today. ఓ నేను ఆ వెలుగు సత్యమును నేర్చుకొని స్వతంత్రుని In the చేయబడిన mighty name of Jesus Christ. యేసు సర్వశక్తి గల నామము. I speak deliverance over my life. ఓ యేసు నామములో నీకు వ్యతిరేకంగా చెప్పు. I speak deliverance over my life in the name of Jesus Christ. యేసు నామములో సాతానా నీకు నా మీద అధికారము లేదని Come on, somebody open your mouth. నోరు తెరిచి Somebody చెప్పండి. open your mouth. చెప్పండి. Say I'm free. యేసు నామములో నేను స్వతంత్రుణ్ణి. In the name of Jesus. యేసు నామములో I submit myself wholly to God. నేను కేవలము దేవునికే లోబడుచున్నాను. I resist you in the name of Jesus. యేసు నామములో నిన్ను గద్దిస్తూ Get ఉంచున్నాను. out of my family. నా కుటుంబం నుండి పారిపోము. Get out of my body. నా శరీరంలో నుండి బయటికి రమ్ము. Get out of my children. నా పిల్లలలో నుండి బయటికి రమ్ము. Get out of my ministry. నా సేవలో నుండి బయటికి వెళ్ళు. Somebody shout hallelujah. హల్లెలూయా అనండి. Somebody say I receive. యేసు నామములో నేను పొందుకున్నాను. I receive. పొందుకున్నాను. I receive my miracle. నేను అద్భుతమును I పొందుకున్నాను. receive my miracle. నేను నా అద్భుతమును I పొందుకున్నాను. receive my deliverance.